నేను రంగప్రసాద్ మాట్లాడుతున్నానండి, ఐఫామ్ క్షేత్రం నుంచి. ఇది జూపల్లి నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్ని మొత్తం ఆర్గానిక్ ఫామే, 70 ఎకరాల ఆర్గానిక్ ఫామే, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ యూస్ చేసి ఎలా ఇచ్చే ఆప్టిమమ్ ఈల్డ్స్ జనరేట్ చేయగలుగుతారు చూస్తున్నాము. దాంట్లో భాగంగా మేము గత డిసెంబర్లో 5 లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాము. దీంట్లో చాలా యూస్ఫుల్ అనిపించింది. ఆ 5 లేయర్ ఫార్మింగ్ని మేము దీన్ని ఇంకా మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఈల్డ్ గురించి ఇంకా ఏమేం చేయొచ్చు అని చేసినప్పుడు మా ఆలోచనలో ఈ పందిరి కూడా వేస్తే, ఆ పందిరి వేసినప్పుడు ఎండాకాలంలో పందిరి కింద ఇప్పుడు పుదీనా పండించుకుంటున్నాము. అలా వివిధ రకాల పంటలు పండించి ఒక కుటుంబానికి కావాల్సినవన్నీ మేమే అందజేయాలనుకున్నాం. ఈ పందిరి వేసినప్పుడు పందిరి పైన తీగజాతి వేసుకున్నాము, కింద ఆకుకూరలు, ఎండాకాలంలో పుదీనాకు మంచి రేటు ఉంటుంది, పుదీనా వేసుకున్నాము. ఈ స్తంభాల పైన దీంట్లో మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఈల్డ్, ఈ స్తంభాల పైన నల్లేరు పెట్టడం వల్ల నల్లేరు కూడా చాలా డిమాండ్ ఉంది. అంటే స్తంభంలో కూడా మనం ఇన్కమ్ ఒక కడ్డీ రాయి కడ్డీలో కూడా మనం ఏదో ఒకటి పెంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతున్నాం. ఈ పందిరిలో వివిధ రకాల ఆకుకూరలు, ఈ పొడుగు పొట్లకాయ అనేది చాలా డిమాండ్ అయింది. ఆ పొడుగు పొట్లకాయ తర్వాత ఈ పపాయ వేసాం. పపాయ వేస్తే అడ్డు వస్తుందంటే కావాలంటే ఆ పందిరి ఇది ఊరికే మన ఈ పందిరి ఏంటంటే అండి, మన చేపల వాళ్ళ దగ్గర వాళ్ళు యూజ్ చేశాక మిగిలిపోయిన యూజ్ చేసి పారేసిన నెట్ తీసుకొచ్చాము. సో ఖర్చు తగ్గించుకోవడానికి ఇటువంటి నెట్లే యూజ్ చేసుకుని కావాలంటే అక్కడ ఓపెన్ చేస్తాము ఏదైనా పెద్దదైనప్పుడు. తర్వాత దీంట్లో వివిధ రకాలైన ఇది చేస్తాము. అదిగో బంతి బీర కనబడతా ఉందా మీకు? ఇటువంటి వెరైటీస్ వేసుకున్నప్పుడు మనం రేంజ్ పెంచుకోవచ్చు, కస్టమర్ ఇంట్రెస్ట్ పెంచుకోవచ్చు. దీనికి కస్టమర్లో ఇంట్రెస్ట్ పెంచి మనం ఎక్కువగా దిగుబడి, ఎక్కువగా ఆదాయం కూడా సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పందిరిలో మామూలు బీరకాయ వేస్తాము. ఇప్పుడు మీకు పొట్లకాయ చూపించాను, కడ్డీ మీద నల్లేరు చూపించాను. తర్వాత ఇదిగోండి, ఇది తమ్మకాయ అంటారు, తెలుసా అండి? కనబడతా ఉందా? ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ దేశీ రకం నేతిబీర, నేతిబీర, ఇలాగా అన్ని రకాల కూరగాయలు. ఏ కూరగాయ ఎక్కువ వేయద్దండి, అన్నీ కలిపి వేస్తున్నప్పుడు ఒక కుటుంబం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన కూరగాయలన్నీ, మన ఆకుకూరలన్నీ సమృద్ధిగా మనం ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు వేరే చోటకి వెళ్ళకుండా, పైగా మన ఆర్గానిక్ అవ్వడంతో ఈ రుచికి మరిగిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికే వచ్చి కొనుక్కుంటారు. ఆ ప్రయత్నంగానే మేము ఇవన్నీ పెంచుతాం. ఈ 5 లేయర్లోనే మనం అడిషనల్ పందిరి వేసాం కదండి, ఇది దేశీ బీరకాయ. ఈ దేశీ బీరకాయ ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు లేతగా బాగుంటుంది. ఇది ఎందుకు వదిలేసామంటే అండి, ఇది మేము విత్తనాలకి పెట్టుకున్నాము. ఈ విత్తనాలు మేమే తయారు చేసుకుంటాం కాబట్టి, బయట నుంచి కొనాం కాబట్టి ఇది ఇలాగే వదిలేసాము. ఇలా అప్పుడప్పుడు కాయలు వదిలేసి మనం విత్తనాలు చేసుకుంటాం అంటే మనకి ఖర్చు తగ్గుతుంది. ఇది దేశీ బీరకాయకి పెస్ట్ అటాక్ నుంచి దానికి అది బాగా ఎక్కువగా సంరక్షించుకోగలదు. తర్వాత ఈల్డ్ బాగుంటుంది, ఎక్కువ కాలం ఈల్డ్ ఉంటుంది. తర్వాత ఈ సన్నగా హైబ్రిడ్ దానికి సన్నగా ఉంటుంది, మనం తొక్కు తీసేసరికి యాక్చువల్ ఫ్లెష్ తక్కువగా ఉంటుంది. దీంట్లో తొక్కు తీసాక కూడా ఫ్లెష్ ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలు గోంగూరేనండి, కానీ కొంచెం వెరైటీ జమైకన్ రోజెల్లా అంటారు గోంగూర అని. దీని ఈ ఫ్లవర్ బడ్స్ తోటి ఈ గోంగూర జామ్ చాలా డెలిషియస్ డిష్, చాలా ఎగ్జాటిక్, చాలా కాస్ట్లీ డిష్ కూడా. మనం ఫ్లవర్స్ అక్కడక్కడ కలెక్ట్ చేసేసి దీన్ని మనం జామ్గా చేయించి అమ్మితే వాల్యూ అడిషన్గా రైతుకు కొంచెం ఒక జామ్ లాగా అడిషనల్ వాల్యూ అడిషన్ ప్రోడక్ట్గా అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 5 లేయర్ ఫార్మింగ్లోని ఈ పందిరిలో చూడండి, పక్షి ఎంత నీట్గా వచ్చి గూడు పెట్టుకుని పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది. పిల్లల్ని ఆల్రెడీ గూడు మాత్రం మిగిలింది. ఒక పక్షి ఇక్కడికి వచ్చి గూడు పెట్టుకుని పిల్లలు చేసింది అంటే దాని అర్థం ఇక్కడ మనం పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉంటే పక్షులు ఇక్కడ వచ్చి గూడు పెట్టినా కూడా సర్వైవ్ అవ్వదు పిల్లలు. ఈ పక్షులు, ఇది బయోడైవర్సిటీలో ఇది ఒక భాగమే. పక్షులు వచ్చి ఏదో కొన్ని తినింది అని అనుకోవద్దు. అవి ఏంటంటే పాలినేషన్కి కానీ తర్వాత చుట్టుపక్కల ఉన్న చీడపీడ తినేయడానికి ఇది హెల్ప్ చేసి న్యాచురల్గా కొన్ని చీడపీడల్ని ఎరాడికేట్ చేస్తుంది. మనం మందులు వేయక్కర్లేదు. పక్షులు ఏదో కొన్ని మనకి కొన్ని విత్తనాలు కొన్ని తిన్నా కూడా అది ఇచ్చే బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ. మనకు నష్టపోయేదానికన్నా దానివల్ల వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ. అంతేగాని పక్షి వచ్చి విత్తనాలు తినింది అని అనుకోవద్దు. దాని బతకనియండి, మిగిలిన మీ బతుకు మిమ్మల్ని ఎలా బతకాలో మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఐఫామ్ క్షేత్రంలో కూడా 5 లేయర్ ఫార్మింగ్ మనం లాస్ట్ నవంబర్ డిసెంబర్లో ఒక 1 ఏకర్లో స్టార్ట్ చేసాం 10 బాక్సెస్ తోటి. ఈ ల్యాండ్లో కూడా అప్పుడు ఏంటంటే విజయరామారావు గారు చెప్పారు ఇది అడ్వాంటేజ్, ఆయనతోటి మాట్లాడాక సరే స్టార్ట్ చేద్దామని కొంచెం అటు ఇటుగా స్టార్ట్ చేసి తర్వాత ఈ ల్యాండ్ అంతా కూడా అంతకుముందు కందులు కానీ ఏదో వేసేవాళ్ళం, వర్షాకాలం పంటగా వేసేవాళ్ళం. అప్పుడు కూడా ఎందుకు పంట రాలేదంటే సత్తువు లేదనుకునేవాళ్ళం. అటువంటి ల్యాండ్లో ఇప్పుడు ఎంత గ్రీనరీ తయారైందో మీరే అబ్జర్వ్ చేస్తే ఇది మీకే తెలుస్తుంది. ఇది సాటిస్ఫై అయ్యాక ఇప్పుడు నేను ఇంకొక 2 ఎకరాల పైన 25 బాక్సెస్లో జూన్ 27th and 28th ఇనాగ్రేట్ చేయబోతున్నాం. ఎందుకంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ చూసి దీంట్లో ఎంత బాగా చేయొచ్చు అని డిసైడ్ చేసుకున్నాక
పెంపొందించడానికి ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం దీంట్లో ఓవర్ పీరియడ్ మొత్తం దేశీకి మారదాం అనుకుందాం. ఈ దేశీను హైబ్రిడ్ కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. మీరు ఇంతకుముందు చూశారు ఇది ఎంత సత్తువు లేని ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ ఉన్నప్పుడు ఎలా ఉందో చూపించాను. అంటే ఇసకగా ఉన్న దాంట్లో మనం మల్చింగ్ అది చేయడం వల్ల భూమిలో కార్బన్ శాతం స్లోగా పెంచుతూ ఉండడం వల్ల ఎలా పెరుగుతూ ఉందో చూడండి. ఇప్పుడు తర్వాత దేశీకిను హైబ్రిడ్కి మీకు డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను. దేశీ చేస్తే ఏమవుతుంది, దేశీ చేస్తే హైబ్రిడ్ చేస్తే ఎలా అవుతుంది. హైబ్రిడ్ చేసామనుకోండి, ఇది హైబ్రిడ్ బెండ సన్నగా పొడుగ్గా పెరుగుతోంది, ఈ గ్యాప్స్ ఉంటున్నాయి, లీఫ్ అంత థిక్నెస్ ఉండడం లేదు. ఇది స్ట్రైట్గా పెరిగిపోయి కొంచెం గట్టి గాలి రాగానే పడిపోతా ఉంది. సేమ్ గోరుచిక్కుడు కూడా ఇదే, గోరుచిక్కుడు హైబ్రిడ్. ఇంకా పొడుగు ఇంత పెరిగిపోయాక స్టెమ్ అంత బలంగా ఉండడం లేదు, ప్లస్ ఏంటంటే గట్టి వాన వస్తే పడిపోతా ఉంది గాలి వచ్చిన. అదే కానీ దేశీ వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తే మీకు దేశీ గోరుచిక్కుడు ఎంత థిక్గా మీకు గ్రౌండ్ కవరేజ్ ఉంది. కలుపు ఆర్గానిక్లో కలుపు ఎలా నివారిస్తామంటే ఈ దేశీ వాడుకుందామంటే ఇప్పుడు నాకు హైబ్రిడ్ చూశారు, ఇదిగోండి ఇవి మీకు దేశీ బెండ హైబ్రిడ్ బెండ చూపించాను, తర్వాత హైబ్రిడ్ గోరుచిక్కుడు చూపించా. ఇప్పుడు దేశీ గోరుచిక్కుడు ఎంత థిక్గా ఫామ్ అవ్వడం వల్ల మీకు కలుపు నివారణ ఆటోమేటిక్గా అవుతుంది. స్టార్టింగ్ ఒక్కసారి కలుపు తీసుకుంటే అలాగే అయిపోతుంది, కలుపుని తీసేస్తున్నాను. మేము ఇంటర్ క్రాపింగ్ దీంట్లో ఎంత చేస్తున్నామంటే దీనికి అది పని చేస్తున్నా ఎక్కువ వద్దు. ఇప్పుడు గోరుచిక్కుడు వేసాము, ఇదంతా దేశీ మిర్చి వేసాము, మిర్చి పక్కన పండిస్తున్నాము, ఎటువంటి భయం లేదు. దీంట్లో దేశీ రకాలు ఎంత చిన్న మొక్క ఉన్నప్పుడు పోత వచ్చిందో చూడండి. మల్చింగ్ చూడండి, మనకి చెత్త ఎప్పుడు కాల్చొద్దు. మనం స్టార్టింగ్ తీస్తాం కదా, ఆ కలుపు అంతా పక్కన పెట్టేసుకుంటాం, కొంచెం డ్రై అయ్యంగానే. మిర్చి మధ్యలో ఎన్ని క్రాప్స్ వేసాము చూడండి. గోరుచిక్కుడు వేసాము, ఇక్కడ మిర్చి, ఈ బెడ్లో మిర్చి వేసాము, బంతి ఉంది, మక్కలు ఉన్నాయి, రాడిష్ ఉంది, పపాయా ఉంది. ఇన్ని మొక్కలు ఒకే లైన్లో వేసుకుంటూ వెళ్ళాము. అది హైబ్రిడ్ బెండ. హైబ్రిడ్ బెండలో ఎంత పల్చగా ఉందో దానివల్ల మళ్ళీ మనం కలుపు చూపించరా అక్కడ చూడండి, కిందంతా చూపించండి. కలుపు ఎంత ఓపెన్ ల్యాండ్ కనబడతా ఉంది మనకి. కింద గ్రౌండ్ కవరేజ్ అనేది మ్యాక్సిమం ఉంది. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ మీకు చాలా కనబడతా ఉంది. చూపించండి, 2 చెట్లు తీస్తే గ్రౌండ్ ఎంత ఎలా కనబడుతుందో చూపించండి, ఆ మధ్యలో అంతా చూపించండి. దానివల్ల ఏమవుతుంది, కలుపు అంతా పెరుగుతుంది. తర్వాత గ్రౌండ్ కవరేజ్ మ్యాక్సిమం ఉంటే దాంట్లో సూక్ష్మజీవులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు కూడా అలా ఉండాలి. అదే ఇప్పుడు హైబ్రిడ్కి వస్తే ఇక్కడ చూపించండి, మీకు గ్రౌండ్ కవరేజ్ ఎంత కవర్ అయిపోయిందో బెండలో. సేమ్ బెండలో ఇది చూడండి, దీనివల్ల ఆకు చూడండి ఎంత థిక్గా ఉందో, ఆకు ఎంత గ్రీనరీగా ఉందో. మీకు గ్రౌండ్ కవరేజ్ కింద అంతా గ్రౌండ్, దీనివల్ల మీకు కలుపు రాదు. ఇంకా ఫస్ట్లో ఒకసారి కలుపు తీసుకుంటాం, కలుపు రాదు, థిక్గా ఉంది. అది ఒకే నిలువుగా పెరగడం లేదు, స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవడం వల్ల బలం ఉంటుంది, గట్టి గాలి వచ్చినా కూడా నిలబడుతుంది. కింద సూక్ష్మజీవులు కూడా బాగా పెరుగుతుంది, కలుపు నివారణ అవుతుంది. అంటే ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్కటి వేసుకుంటే, నేను చెప్పడం ఏంటంటే ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క వేసుకుంటే, ఒక్కొక్క భార్యాభర్త కానీ 1 ఎకరం కానీ 2 ఎకరాలు వాళ్ళే చేసుకున్నారంటే, ఇవన్నీ చేసుకుంటే ఒక 10 మంది 20 మంది 30 మంది కుటుంబాలకు కూడా వాళ్ళే సప్లై చేయగలుగుతారు. లేకపోతే మార్కెట్కి తీసుకెళ్తే వచ్చిన కస్టమరు తన దగ్గరే అన్నీ కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. పైగా ఆర్గానిక్ అనేసరికి ఏముంటే అవే కొనుక్కొని వాళ్ళకి అలవాటు పడ్డాక వేరే ఏం తీసుకోరు, ఇవే తీసుకుని ఆ కుటుంబానికి కూడా ఒక జీవనాధారం అయిపోతుంది. 2 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా దర్జాగా బతకగలరు. ఎవరికైనా నమ్మకం లేకపోతే, ఈ 5 లేయర్ ఫార్మింగ్ ఎవరికైనా నమ్మకం లేకపోతే మా దగ్గరకు వచ్చి 1 నెల రోజులు ఉండండి, నేర్చుకోండి, వెళ్ళి ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేశాక ఇది ప్రాక్టికల్గా ఇది దీంట్లో కూడా ఫిక్స్డ్ మోడల్. ఇక్కడ బెండ్ వేసావు, ఇక్కడ మీకు అనుగుణంగా మీకు మార్కెట్ ఏది ఉంటే, వంకాయలు ఉంటే వంకాయలు పెట్టుకోండి, వంకాయలు 2-3 రకాలు పెట్టుకోండి. ఇలాగ మార్కెట్ క్రియేట్ చేయండి. కన్జ్యూమర్కి ఏం కావాలో, వాళ్ళ ఇంటికి ఏం కావాలి, ఆకుకూరలు కావాలి, కూరగాయలు కావాలి, కూరగాయలు ఏమేం కావాలి. తర్వాత 4 పపాయి చెట్లు వేసుకుంటాం, పపాయిలు వస్తాయి, అరటి చెట్లు వేసుకుంటాం, అప్పుడప్పుడు అరటికాయలు వస్తుంది. ఇవన్నీ చేసుకుంటే 5 లేయర్లో 2 ఎకరాల్లో 5 లేయర్ మోడల్. కానీ ఏదో యాబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అనేది నడవదు. ఏదో సిటీలో ఉండి ఫోన్లు చేసుకుని నేను నడిపించాను లాస్ వచ్చిందంటే అటువంటివన్నీ నడవదండి. ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకుంటా ఉంటే దానికి అనుగుణంగా ఇప్పుడన్నా మిగిలిపోయింది, లాస్ట్ టైం బచ్చలు ఎక్కువ మిగిలిపోయింది, దాన్ని విత్తనాలకు చేసుకుందాం. బెండ కొన్ని మొక్కలు వదిలేసేయండి, దీంట్లో ఈ భాగం వదిలేసుకోండి, వదిలేసి విత్తనం చేసుకోండి. నెక్స్ట్ టైం విత్తనం మీరు కొనకుండా మీరే చేసుకోవచ్చు. ఇలా ఆకులు కూరగాయలు మీరే విత్తనం చేసుకుంటూ గ్రీన్ కవరేజ్ చేసుకుని జీవామృతం రెగ్యులర్గా పోసుకుంటూ ఇంకేదన్నా మీరు అడిషనల్గా ఇచ్చుకుంటా ఉంటే మీకు పోషకాలన్నీ చెట్లకు సమకూరుతాయి, మంచి దిగుబడి వస్తుంది. మీరే మార్కెట్ చేసుకోవాలి. ఎండ్ టు ఎండ్ కన్జ్యూమర్ రీచ్ ఉండాలి. కన్జ్యూమర్ రీచ్లో ఉన్నామంటే కొంతమంది కన్జ్యూమర్స్కి మీరే బ్రహ్మాండంగా బతికేయచ్చని నేను చెప్తున్నాను. ఈ ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాను. నమ్మకం లేని వాళ్ళు వచ్చి చూడండి, ఇక్కడ
చూసి అంతేగాని హైదరాబాద్లో ఉండి ఏదో ఫోన్ల మీద నడిపిద్దామంటే మాత్రం అటువంటి వాళ్ళు వద్దు. ప్రాక్టికల్గా నేనే ఉండి చేస్తాను, కనీసం పొలంలో 3 రోజులు ఉంటాను 4 రోజులు ఉంటాను అనుకున్న వాళ్ళు కావాలంటే ఒక జతను పెట్టుకోండి. మీరు మానిటర్ చేద్దాం అనుకున్న వాళ్ళు వచ్చి నేర్చుకోండి. ఈ 5 లేయర్ ఫార్మింగ్ మీద చాలా అపోహలు ఉండేది, నాకు కూడా చాలా అపోహలు ఉండేది. శ్రీ విజయరామ్ గారు చెప్పాక దీని మీద నువ్వు ఇంప్లిమెంట్ చేసి తర్వాత మాట్లాడన్నారు నన్ను. నేను కూరగాయలు అన్నీ చేస్తున్నాను, ఇది కూడా ఇంప్లిమెంట్ చేసి మాట్లాడంటే ఆయనే వచ్చి మా డిసెంబర్ నుంచి చేస్తున్నాము. చేశాక నాకు నమ్మకం కుదిరాక నేను ఆయనకి లెక్కలన్నీ చూపించాక నీకు నమ్మకం కుదిరిందా అంటే కుదిరింది గురువుగారు అని చెప్పాను. అప్పుడు ఇంకేమైనా చేస్తామంటే మళ్ళీ ఇంకొక ఆయన ఆధ్వర్యంలోనే రేపు జూన్ 27, 28వ తారీఖు 2 రోజులు ఇక్కడ మళ్ళీ ఇంకో 2 ఒకేసారి 25 బాక్సెస్లో మళ్ళీ ఈ 5 లేయర్ ఫార్మింగ్ అంటూ ఇంప్లిమెంట్ చేసి అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్నోళ్ళు జూన్ 27 కానీ 28 కానీ మీరు మా పోస్టులో వంశీ గారు అని ఉన్నారు, ఆయన నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు చూడొచ్చు. ఆ ఒక్కరోజు చూసి మీరు కంప్లీట్ నేర్చేసుకుందామని కాదు, మీకు ఒక ఓవరాల్ వ్యూ అనేది కల్పిస్తాము. ఆ తర్వాత మీకు ఏ రోజైనా ఎప్పుడైనా కూడా కావాలనుకున్నప్పుడు మా ఫామ్ ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ ద మంత్ మేము విజిటర్స్కి ఓపెన్ చేస్తాము. ఆ రోజు రిజిస్టర్ చేసుకుని మీరు వస్తే ఆ రోజంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా అంతకన్నా సాటిస్ఫై కాలేదు, మీ దగ్గర ఒక వారం రోజులు ఉంటానంటే ఉండండి, మేము చేసే పద్ధతులు చూడండి. మీకు నమ్మకం కుదిరాక మీరు మీ కష్టాన్ని మీరు ఇక్కడ పొలంలో పెట్టగలిగిన రోజు మీరు స్టార్ట్ చేయండి. ఏదో ఫ్యాషన్గానో లేకపోతే రిమోట్గానో యాబ్సెంటీ ల్యాండ్లార్డిజంగా చేసి అనవసరమైన ప్రచారాలు చేయొద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.